పళనిస్వామి ఆ గదిని ఆ విరూపాక్ష గుహ దగ్గర శుభ్రం చేయలేదు, తాళం వేసేసి ఉంది, తాళం కూడా నాకు ఇవ్వలేదు అన్నారు. అంటే రమణ మహర్షి ఆయన వంక తిరిగి, పళనిస్వామి వంక తిరిగి, ఏమయ్యా నేను తాళంచి విమ్మన్నాను కదా, ఇవ్వలేదా, కావ్యకంఠులకు ఇచ్చేసేయి అన్నారు. ఆయన అన్నాడు లేచి నిలబడి, ఏమి అందులో సంసారం చేద్దామనే, నీకెందుకు విరూపాక్ష గుహ, ఎక్కడ కూర్చుని రాయకూడదు. విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది కావ్యకంఠ గణపతి మునికి. వచ్చేసి నా యొక్క జీవితాన్ని తప్పు పట్టావు, నా వానప్రస్థాన్ని తప్పు పట్టావు, నా భార్యతో కలిసి విరూపాక్ష గుహలో సంసారం చేస్తానన్నావు, ఇంత దారుణమైన మాట నా మీద మాట్లాడావు కనుక ఈ పృథివి తగలబడిపోవుగాక నా ఆగ్రహము చేత, నా శక్తి ఏదైతే గణపతి నా వాక్కు యథార్థము చేయుగాక అని విపరీతమైన ఆవేశంతో తాళం చెవి పుచ్చుకోకుండా వెళ్ళి ఒక రాయి తీసుకుని ఆ తాళం కప్పని కొట్టారు. కొడితే ఆయనకి పరశురామ మంత్రాలు ఉన్నాయి, ఆ అగ్నిహోత్ర ప్రభావానికి తాళం ఊడి కింద పడిపోయింది. ఆ రాతికి అది పడదు. ఆయన వెంటనే గుహలోకి వెళ్ళిపోయారు. గుహలోకి వెళ్ళిపోయి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక రాతి మీద కూర్చుని భూమి వంక తీవ్రమైనటువంటి దృక్కులతో భూమి వంక చూస్తున్నారు. రమణ మహర్షి గమనించారు, పరమ ప్రమాదం వచ్చింది. ఇంత మంత్రజపం చేసేశాడు, ఇంత జపం చేసేశాడు, మంత్రసిద్ధులు పొందేశాడు. పొంది కోపానికి వశుడైపోయాడు. వశుడైపోయి ఇప్పుడు తనకున్నటువంటి శక్తినంతటినీ భూతలం మీద పెట్టాడు. ఈ భూమిని పాడు చెయ్యాలనుకుంటున్నాడని ఆయన బయటికి వచ్చి నిలబడి స్కందాశ్రమంలో ఒక్కసారి ఆకాశం వంక చూశారు. చూసేటప్పటికీ అకస్మాత్తుగా మబ్బులు వచ్చేసాయి. మబ్బులొచ్చి మెరుపులు, పిడుగులు, వర్షం ప్రారంభమైంది. ప్రారంభం అవగానే అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఒక్క రమణ మహర్షి మాత్రం లోపలికి వెళ్లకుండా చాలా గంభీరంగా, చాలా తీవ్రంగా ఆలోచిస్తూ అలా నిలబడి ఆకాశం వంక చూస్తున్నారు. పిడుగులు పడుతున్న ధ్వనులు వినపడుతున్నాయి. ఒక్కసారి ఆయన గొణిగినట్లయింది. ఈ భూతలం 14 భువనములు పాడైపోవాలన్నాడు. 14 భువనములు పాడైపోవడం కన్నా 14 భువనముల స్వరూపమైన అరుణాచలేశ్వరుని యొక్క రథము తగలబడిపోవుగాక అనగానే పిడుగు వెళ్ళి అరుణాచలేశ్వరుడి యొక్క రథం మీద పడి ఆ రథం కాలిపోయింది. కాలిపోవడం ఏమిటి, మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. స్కందాశ్రమం నుంచి విరూపాక్ష గుహకి దగ్గరగానే ఉంటుంది దారి, కానీ చాలా కష్టం నడవడం. ఎంత జాగ్రత్తగానో నడవాలి, కాళ్ళు జారిపోతాయి. అందున అంత వర్షం పడినప్పుడు జారి పడిపోతారు. అతి వేగంతో వచ్చేసి విరూపాక్ష గుహలోకి వెళ్ళి కావ్యకంఠ గణపతి ముని చేయి పట్టుకున్నారు. పట్టుకోగానే గురువు గారు వచ్చారని లేచి నిలబడ్డారు. నాకు చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి అన్నారు. దేనికి అన్నారు కావ్యకంఠ గణపతి ముని. ఇన్ని మంత్రసిద్ధులు పొందావు, కానీ కోపానికి వశపడి లోకాన్నే పాడు చెయ్యాలనుకున్నావు, ఇంకెప్పుడు జీవితంలో కోపానికి వశపడదని ప్రమాణం చెయ్యి అన్నారు. వెంటనే చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు, ఇంకెప్పుడు నేను కోపానికి వశుణ్ణి కాను. అందుకే స్థాయిని బట్టి కోపాన్ని అణుచుకునే శక్తి లేకపోతే ఉపద్రవాలు వస్తాయి. ఆ రోజున అరుణాచలేశ్వరుడి రథం తగలబడిపోయింది. తగలపడిపోవడం వల్ల రమణులు అన్నారు, పోన్లేండి ఈ కారణం చేత స్వామికి కొత్త రథం ఏర్పడింది అన్నారు. మళ్ళీ నూతనమైనటువంటి రథాన్ని స్వామికి తయారు చేశారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క వాక్కు అంత ప్రమాదకరం, అంటే అంత శక్తివంతమైంది. అన్ని మంత్రముల యొక్క ఉపాసన, అన్ని సిద్ధులను పొందారు మహానుభావుడైన. అటువంటి వ్యక్తి అరుణాచలంలోనే ఉండి స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. తర్వాత విరూపాక్ష గుహలో ఆయన కూర్చోలేకపోయారు. ఆ ఎండ వేడికి లోపల గాలి లేక, అందులో కూర్చోలేక భార్యని చెన్నై పంపించేసి ఆయన స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్కందాశ్రమంలో రమణ మహర్షితోటే కూర్చుని ఆ రమణ గీత పూర్తి చేశారు. ఆ రమణ గీత పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఆయన అసలు భగవాన్ రమణుల యొక్క తత్వం లోకంలో ప్రకాశించడానికి, రమణ వైభవం ప్రకాశించడానికి చాలా చాలా కారణభూతులైన వ్యక్తుల్లో ఒకరు కావ్యకంఠ గణపతి ముని. అసలు ఇంకా యథార్థంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వరూపాలు. వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో అపురూపమైన సంఘటనలకు కారణమయ్యారు అరుణాచల క్షేత్రంలో. ఇద్దరికీ అరుణాచల క్షేత్రంతో అంత సంబంధం. బహుశः
కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్ళి ఉండి ఉండకపోతే రమణుల నోటి వెంట ఒక్క మాట కూడా లోకానికి అందదు, రమణుల సందేశం కూడా అందదు. కావ్యకంఠ గణపతి ముని కారణంగానే ఆ రథం కదిలింది. అది తరువాతి కాలంలో ఎందరికో మార్గదర్శనమైంది. ఆ తరువాత తిరువత్తూరు వెళ్ళిపోయారు. నేను యాత్రకు వెడతాను అని చెప్పి బయలుదేరారు. రమణుల నోటి వెంట ఏది అనవసరంగా రాదు. యాత్రకు బయలుదేరుతుంటే రమణులు అన్నారు, మీతో వాసుదేవ శాస్త్రిని తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకన్నారో అలా అని వాసుదేవ శాస్త్రిని కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్లి చెన్నైలో బయలుదేరుతూ అన్నారు, అనవసరంగా రమణులు ఇతన్ని పంపించారు, ఎందుకు పంపించారో అని ఇవాళ మనం ఏ దిక్కుగా వెడదామని అడిగారు వాసుదేవ శాస్త్రిని. ఆయన అన్నాడు, మనం తిరువత్తూరు దిశగా వెడదాం, దానికి ఆదిక్షేత్రం అని పేరు, అదే మొదటి క్షేత్రం, అటు వెడదామన్నాడు. తిరువత్తూరు వెళ్ళారు. అక్కడే కావ్యకంఠ గణపతి మనకి కపాలి శాస్త్రితో ఆ అనుబంధం ఏర్పడింది. కపాల శాస్త్రి పుస్తకాలు మీలో ఎవరైనా చదివారేమో నాకు తెలియదు. ఆ కావ్యకంఠ గణపతి ముని ఎంతటి మహాప్రకాండుడో, ఎంతటి సంస్కృత భాషా ధురీనుడో, అంతటి గొప్ప రచనా వైభవం ఉన్నవాడు, మహావేదాంతి ఆయన కూడా. కపాలి శాస్త్రి ఎన్నో గ్రంథాలు రచించారు. ఆయన ఇటు రమణులతోటి అటు అరవిందులతోటి కూడా సంబంధం ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి ఆయన ఒక పాడుపడిపోయినటువంటి విఘ్నేశ్వర దేవాలయంలో కూర్చుని 20 రోజుల నేను ఇక్కడ 18 రోజుల పాటు రమణులు నాకు ఎటువంటి తత్వాన్ని తపస్సుకి చెప్పారో అటువంటి తపస్సు చేస్తాను అని పగటి పూట అన్నం తినడం కూడా మానేసి ద్రవ పదార్థం ఒక్కటే పుచ్చుకునేవారు. 18 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని కూర్చుని జపం చేస్తున్నారు. మంచి సమాధిలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన చెప్పిన మార్గంలో లోపలికి వెళ్ళి అన్వేషిస్తున్నారు, ఎక్కడి నుంచి పుడుతోంది నేనన్న భావన అన్నది. ఆయన చేస్తుండగా సాయంకాలం 4 అలా అవుతుండగా విపరీతమైన నీరసం వచ్చేసి అసలు కూర్చోలేక శవాసనం వేసేసి శవాసనం మీ అందరికీ తెలిసి ఉన్నదే, నేల మీద పడుకుని నా గురువు రమణ భగవానులు ఉంటే బావుణ్ణు అన్నారు. ఆశ్చర్యం ఏం జరిగిందంటే, అక్కడ అరుణాచలంలో రమణ మహర్షి ఎక్కడ కూర్చుని ఉన్నారో అక్కడి నుంచి ఒక్క ఎగురు పైకి ఎగిరి కింద పడ్డారు ఆసనం మీద. అక్కడ ఏమైందో తెలుసా, ఈయన ఎగిరి కింద పడే లోపల నా గురువు రమణులుంటే బావుణ్ణు అనుకున్నారు. అంతే. శవాసనం వేసి పడుకున్న కావ్యకంఠ గణపతి ముని యొక్క గుండెల మీద ఎడంచి పెట్టి గట్టిగా నొక్కి కుడి చేతిని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర మాడు దగ్గర పెట్టి నొక్కారు రమణ మహర్షి. కొద్ది కాలం, నేను చెప్పినంతసేపు కూడా లేదు, ఇలా నొక్కారు. రమణులు వచ్చారని అర్థమైంది కావ్యకంఠ గణపతి మునికి. ఒక్కసారి దొల్లి ఆయన పాదములు చూద్దాం అనుకున్నారు, కానీ ఎడంచేత్తో గుండె నొక్కి పెట్టడంలో రమణుల స్పర్శ వలన పులకాంకిత గాత్రుడైపోయి ఒళ్ళంతా విద్యుద్వలయాలు ప్రవహిస్తున్నట్లుగా అయిపోయి ఆయన కదలలేకపోయారు, అలాగే ఉండిపోయారు. అంతే. ఇక్కడున్నవారు ఇక్కడే ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. ఒక్కసారి ఆ రహస్యం బయట పెట్టారు రమణ మహర్షి. తన నోటి వెంట తానే ఒక్కసారి జారిపోయారు నోరు. అవును, తిరువత్తూరు క్షేత్రంలో ఫలానా చోట వెడుతున్నప్పుడు చీకటిగా ఉంటుంది, పాడుపడిపోయిన గణపతి దేవాలయం ఉంది కదూ అన్నారు. ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళని వ్యక్తికి ఎలా తెలుసది? ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కావ్యకంఠ గణపతి మునికి సూక్ష్మ శరీరంతో వెళ్ళి హస్తదీక్ష ఇచ్చారు. బహుశః నాకు తెలిసినంత వరకు రమణుల వాంగ్మయంలో ఆయన హస్తదీక్ష పొందినటువంటి ఏకైక వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే. ఆ తరువాత అక్కడ 20 రోజులు దీక్ష పూర్తి చేసేశారు. పూర్తి చేసి చాలా ప్రదేశాలు తిరిగారు, వచ్చారు. ఆ మహాతల్లి ఆ కావ్యకంఠ గణపతి ముని యొక్క భార్య గారు విశేషంగా మంత్రజపం చేసేవారు. ఆవిడ కూడా మంత్రజపం చేసే వాళ్ళకి ఎప్పుడైనా దృష్టి మరలిపోతోంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త విభూతి తీసి నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఆవిడికి తరచుగా విభూతి తీసుకోవడం అలవాటు. అలా అస్తమానం విభూతి తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఆవిడ నెత్తురంతా విభూతి కలిసిపోయి గడ్డల కింద ఏర్పడిపోయి ఆవిడకి ప్రాణోత్క్రమణ కాలం ఆసన్నం అయిపోయి ఆవిడ ప్రాణం విడిచిపెట్టేసే ముందు కూడా మంత్రజపం చేస్తూనే ప్రాణం వదిలిపెట్టేసింది.
ఆవిడే నిరంజనానంద స్వామి వారిని వేడుకుని ఆ మాతృభూతేశ్వరాలయంలో వెనక శ్రీచక్రం ఉండాలి అని చెప్పి నిరంజనానంద స్వామి వారిని బ్రతిమాలి శ్రీచక్రం అక్కడ ఉండేటట్టుగా ఉత్సాహం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని గారి భార్య అయినటువంటి విశాలాక్షమ్మ గారి. అంతటి అనుబంధం. తరువాతి కాలంలో కొన్ని కారణాలు జరిగాయి, అవి ఇప్పుడు అప్రస్తుతం. ఆ కొన్ని కారణముల చేత ఉత్తర భారతదేశం వైపుకు వెళ్ళారు. అరబిందో ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చింది కావ్యకంఠ గణపతి ముని. ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కలువరాయి వెళ్ళి ఆశ్రమ నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆయన జీవితంలో చేసినటువంటి కించిత్ తొందరపాటు అనవలసి ఉంటుందేమో మహాత్ముల విషయంలో, అలా ఎంచి చూడడం మంచిది కాదేమో, వాళ్ళ జీవితానికి వాళ్లే తీర్పు చెప్పుకోవాలనుకుంటారేమో. ఆయన ఖర్గపూర్ వెళ్ళారు. వెడితే ఈయన సాక్షాత్ గణపతి అంశ అని తెలిసి ఉన్న కారణం చేత చూసే భక్తులందరూ సంతోషిస్తారు కదా అని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కావ్యకంఠ గణపతి మునినే విఘ్నేశ్వరుడిగా తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆవాహన మంత్రం దగ్గర నుంచి చెప్పేసి అక్కడ అర్చన చేసే బ్రాహ్మణుడు ఏం చేశాడంటే పూజ అంతా చేయించి నీరాజనం ఇచ్చి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్తే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోమ్మని. అది మొట్టమొదటి ప్రమాద ఘంటిక. ఆ ఉద్వాసన మంత్రం చెప్పగానే ఆయన నవ్వారు. ఆ తరువాత ఆయన ఎవ్వరితో నోరు విప్పి చెప్పేవారు కాదు. సరి అయిన పండ్ల రసం కూడా లేక చాలా కష్టపడ్డారు పాపం మహానుభావుడు. కష్టపడి నేను మీతో మనవి చేశానే, ఆయనకి అత్యంత దగ్గర వారు లక్ష్మీకాంతం గారని. ఆయన వెళ్ళినప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది. లక్ష్మీకాంతం గారు వెళ్ళినప్పుడు ఈ కావ్యకంఠ గణపతి మునప్పుడు ఒక పాకలో ఉన్నారు. పాక అంతా కురిసేసింది. అంతటి మహానుభావుడు అటువంటి స్థితిలో ఉన్నారు ఆ సమయంలో, కష్టకాలం. ఆయన పడుకున్న మంచం తప్ప మిగిలిన చోటంతా వాన కురిసేస్తోంది. లక్ష్మీకాంతం గారు అన్నారు, ఎందుకు ఇక్కడ ఆ ఖర్గపూర్లోని తెలిసి ఉన్నటువంటి మిత్రుడు ఉన్నాడు, అతని ఇంటికి వెళ్ళిపోదురు కానీ పోనీ మీకు ఏదైనా సమయం ఉంటే చెప్పండి, ముహూర్తం ఉంటే అప్పుడే వెడదాం అన్నారు. ఆయన ఒక నవ్వు నవ్వి రేపు మధ్యాహ్నం 2:30 వెళ్ళిపోతుంది అన్నారు. ఈయన అనుకున్నారు 2:30కి బయలుదేరతారు అనుకున్నారు. ఇంతలో అకస్మాత్తు పనొచ్చి కలకత్తా వెళ్ళవలసి వచ్చింది. ఆయన నేను వస్తాను రేపు మళ్ళీ అని అన్నారు. 12 గంటలకు ఆయన లక్ష్మీకాంతం గారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఖర్గపూర్ బయలుదేరదామని బయలుదేరుతున్నారు. 12 గంటలకు ఆయన బట్టలు వేసుకుని బయటికి వచ్చి తాళం వేయబోతున్నారు. భార్యను అక్కడ ఉంచారు శుశ్రూషకి. పక్కింటి ఆవిడ వచ్చి, అయ్యో అన్నయ్య గారు బయలుదేరుతున్నారా, కొద్దిగా టీ తాగి వెళ్ళండి అన్నారు. కొద్దిగా టీ తాగి వెళ్ళమంటున్నారు కదా అని ఆయన ప్రభావం వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. 12 గంటలకి ఆవిడ టీ తెచ్చేదాకా కదా అని అక్కడ పరుపు కనపడితే దాని మీద పడుకున్నారు. ఆవిడ వచ్చి అరిచి అరిచి అరిచింది. ఆయన లేవల. ఏమిటి ఇంత మొద్దు నిద్రపోయారు ఇవ్వాలని ఆవిడ వెళ్ళిపోయింది టీ పట్టుకుని. పైన గడియారం 12:30 కొట్టింది, 1 గంట కొట్టింది, 1 గంటన్నర కొట్టింది, 2 కొట్టింది, 2:30 కొట్టింది. చిత్రం ఏమిటో తెలుసా, 12 కొట్టడం అయిపోయింది. అందుని ఎక్కువ మాటలు కొట్టదు ఇంకా. ఎందుకని 12:30కు ఒక్క మాటే, 1 గంటకు ఒక్క మాటే, 1 గంటన్నరకు ఒక్క మాటే, 2కి 2 మాటలే, 2:30కి మళ్ళీ ఒక మాటే. ఒక మాట కొట్టింది, తెలివి వచ్చింది. 2:30 ఇలా చూశారు, అబ్బా 2:30 అయిపోయిందని. అకస్మాత్తుగా 2:30కి పాక విడిచిపెట్టి వెళ్ళడం కాదు, శరీరం విడిచిపెట్టేస్తున్నారనిపించింది. వదిలిపెట్టేశారు కావ్యకంఠ గణపతి ముని. ఆయన గబగబా బయలుదేరి వెళ్ళారు. ఏ సమయానికి తాను ఇల్లు మారతానన్నారో ఆ సమయానికి శరీరం వదిలేశారు. వదిలిపెట్టేసిన తర్వాత ఆయన శరీరాన్ని దహనం చేయాలా సమాధి చెయ్యాలా అనో పెద్ద చర్చ. అంటే ఆయన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టలేదు. ఆ కారణం చేత ఆయనకి సమాధి ఇష్టం లేదు, సన్యాసాశ్రమ స్వీకారంగా భావన చేయడానికి వీల్లేదని ఆయన్ని దహనమే చేశారు. రమణుల గురించి మాట్లాడేటప్పుడు, అరుణాచలం గురించి మాట్లాడేటప్పుడు కావ్యకంఠ గణపతి ముని గురించి ప్రస్తావించకపోతే అసలు దానికి పరిపూర్ణత రాదు. అందుకని ప్రత్యేకంగా నేను కావ్యకంఠ గణపతి ముని గురించి మాట్లాడుతూ మిగిలిన భాగాన్నంతటినీ పక్కన పెట్టేశాను. ఒక్క అరుణాచల సంబంధం ఒకటే నేను ప్రస్తావన చేశాను. చిత్రం ఏంటంటే ఆయనకి అనారోగ్యంగా ఉండి బ్రతకరేమోనని అనుమానం వచ్చినప్పుడు 2 టెలిగ్రాములు ఇచ్చారు రమణ మహర్షికి. మళ్ళీ రిప్లై టెలిగ్రాములు వచ్చాయి.
రమణ మహర్షికి చూపించాం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని. భగవాన్ చూసి పక్కన పెట్టేశారు, ఏమీ మాట్లాడలేదు. రమణులకి కూడా తెలుసు అయిపోయింది అవతార పరిసమాప్తి అని. కాబట్టి రమణుల కన్నా ముందే అవతార పరిసమాప్తి చేసినటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. కాబట్టి అలా సిద్ధి పొందారు మహానుభావుడు. ఆయన రమణుల యొక్క సమన్వయంలో అన్ని అద్భుతమైనటువంటి విశేషాలు జరిగాయి. పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో ఎవరిని ఎందుకు సృష్టిస్తాడు అన్నదానికి ఏదో ఒక హేతు ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన సృష్టి యందు అయోమయం ఉండదు. వికసనము అని సృష్టి యందు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక వ్యూహంతో ఈశ్వరుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉంటాడు. అందుచేత ఈ ప్రపంచంలోకి వచ్చేటటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక విషయం కోసమే వస్తూ ఉంటారు. ఆయా జీవుల యొక్క పూర్వజన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని సుఖదుఖములుగా నిర్ణయం చేసి ఈ జన్మలో ఇలా అనుభవించవలసి ఉంటుంది అని ఈశ్వరుడు వాళ్ళని తీసుకొస్తాడు. అందుకే భగవాన్ రమణులు 1కి 10 మాటలు ఒకటే మాట చెప్తూ ఉండేవారు. ఎవరు ఎన్ని చేసినా జరగవలసినది జరుగుతూ ఉంటుంది అంటుండేవారు. కారణం ఏమిటంటే అదే పరమాచార్య స్వామి వారు కూడా తరచుగా అంటూ ఉండేవారు, ఒక వ్యక్తి ఈ దుఃఖాన్ని ఈ జన్మలో ఇలా అనుభవించాలి అని ఈశ్వరుడు నిర్ణయం చేస్తే అది అలాగే జరుగుతుంది. కానీ ఏ వ్యక్తి జీవితానికి పరమార్థం లేకపోవడం అన్నది ఉండదు. కారణం ఏమి అంటే బుద్ధి అని ఒకటి ఇస్తాడు. ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించుకున్న నాడు బాహ్యంలో అందరికీ అబ్బా ఎంత కష్టంతో కూడుకున్న జీవితమో అనిపించినటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి స్థితిని పొంది మళ్ళీ పునరావృత్తిని పొందవలసిన అవసరం లేనటువంటి శాశ్వతమైన శివసాయుధ్య స్థితిని పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది నిరూపణం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క గాథ భగవాన్ రమణుల జీవితంతో ముడిపడింది. సూరి నాగమ్మ గారని ఆధునిక కాలంలో భగవాన్ రమణ మహర్షి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చదివేటటువంటి గ్రంథాలు 2 ఉంటాయి. ఒకటి శ్రీ రమణలీల అని కృష్ణ భిక్షు అన్న ఆయన రచన చేశారు, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. అలాగే సూరి నాగమ్మ గారి లేఖలు. ఆవిడ పుట్టుకతో నిజంగా అయ్య బాబోయ్ ఇన్ని కష్టాలా ఒక్క మనిషికి అనిపిస్తుంది. అసలు ఈవిడ కష్టాలు అనుభవించడానికే పుట్టిందా అన్నట్టుగా పుట్టారు ఆవిడ మహాతల్లి. మనకి కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర మంగళగిరికి 30 కిలోమీటర్ల దూరంలో 30 మైళ్ళ దూరంలో ఒక గ్రామం. ఆ గ్రామం ఆ కొలను రాయి అని, ఆ గ్రామానికి పక్కనే కలువ కొలను. ఆ కలువ కొలను అనబడేటటువంటి గ్రామంలో భోగీశ్వరుడు అన్న పేరుతో పరమేశ్వరుడు ఆరాధింపబడుతుండేవాడు శివాలయం. ఆ గ్రామంలో ఒక గొప్ప కుటుంబం, చాలా పెద్ద ఇల్లుట వారిది. అటువంటి ఇంటికి యజమానిగా ఉండి చక్కగా సంతానంతో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు దోర్బల చినవేంకట శాస్త్రి గారు అని. వారికి పెద్ద కొడుకు పేరు వెంకట వ్యాఘ్ర నృసింహశాస్త్రి. తర్వాత కుమార్తె, ఆమె పేరు కనకదుర్గ. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొడుకు, ఆయన పేరు శేషాద్రి శాస్త్రి. ఆ తర్వాత ఇంకొక కొడుకు శోభనాద్రి శాస్త్రి. ఆ తర్వాత ఒక కూతురు, ఆమెకి నాగమ్మ అని పేరుంచారు. ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది అన్నలు, అక్క, వాళ్ళకి చెల్లెలుగా పుట్టారు. ఈ చినవేంకట శాస్త్రి గారి యొక్క కుమార్తెగా పుట్టినటువంటి నాగమ్మ గారి యొక్క దురదృష్టం ఏమిటంటే ఆమె 4వ ఏటనే తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టేశారు. 10వ ఏడు వచ్చేటప్పటికి తల్లిగారు శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆవిడికి 11వ ఏడు కూడా రాకముందే ఏలూరు పట్టణంలో ఉండేటటువంటి సూరి రామావధాన్ల గారు అనబడేటటువంటి ఒకరి కుమారుడితోటి ఆమెకి వివాహం చేశారు. ఆమె ఇంకా ఆయనతో కలిసి సాంసారికమైన జీవనము ప్రారంభము చెయ్యకముందే భర్తగారు శరీరం విడిచిపెట్టేశారు. ఆవిడికి మిగల్చింది ఏమిటి అంటే ఆజన్మ బ్రహ్మచర్యం. ఆవిడ ఒక గదిలో పడుకుని ఉండేవారు. ఆవిడే రాసుకున్నారు, నా ఆశ్రమ జీవితము అని పుస్తకం రాశారు.
ఆ పుస్తకం చదివితే నిజంగా హృదయం ఉన్న ఏ వ్యక్తికైనా అసలు ప్రథమ భాగం చదువుతుంటే కళ్ళ నీళ్లు తిరుగుతాయి. అన్ని కష్టాలు పడ్డారు. ఆవిడ ఒక గదిలోనే ఉండిపోయారు కొన్ని నెలలు, సంవత్సరాలు. ఆ గదిలోకి కనీసం సూర్యచంద్రుల యొక్క కిరణములు కూడా సోకేవి కావు. ఒక చింకి చాప మీద పడుకుని ఉండేవారు. ఆవిడకున్న పెద్ద ఆస్తి ఏమిటి అంటే ఏడుస్తుండడం. నిద్ర తెలివొస్తే ఏడవడం, ఏడిచి ఏడిచి ఏలిచిపోతే నిద్రపోవడం. ఈ రెండిటికీ మధ్యలో శరీరం అని ఒకటి ఉన్నది కాబట్టి రుచితో సంబంధం లేకుండా అన్నం తినడం అంతే. చిన్న పిల్ల, ఆమె ఎప్పటికి తెల్లవారిన ఆమె జీవితం అలా ఏడుస్తూ ఉండేవారు. అక్కడ వరకు మీరు పరిశీలనం చేస్తే అసలు ఇలాగ ఎందుకు పుట్టిస్తాడరా పరమేశ్వరుడు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క ఆధారం లేకుండా పరమేశ్వరుడు చెయ్యడం వెనక కూడా ఏదో ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. భాగవతంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తితో మాట్లాడుతూ అంటారు, ఎవ్వని కరుణింప నిశ్చయించితి నేను వాని అఖిల విత్తంబెల్లనపహరింతు సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిల యోనుల యందు పుట్టుచు చిట్టుట్టతిదకు విత్త వయో రూప విద్యాబలైశ్వర్య కర్మ గర్వముడిగి ఏకవిధమున విమలుడయ్యవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు. పుట్టి చనిపోయి చిట్ట చివరికి అసలు పుట్టుకతోనే అన్ని అనుబంధాలు తెగిపోతూ పుట్టేటటువంటి వాళ్ళని బాహ్యంలో చూసినప్పుడు వాళ్ళు దురదృష్టవంతులు అనిపిస్తుంది. ఈశ్వరుడు అన్నాడు, కాదు, నా అనుగ్రహాన్ని ప్రసరింప చేయడానికి నేను అలా చేయడం మొదలు పెడతాను అన్నాడు. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబు నేను అపహరింతు. వాడి ఐశ్వర్యాన్ని, వాడికి నా అన్న వాళ్ళు లేకుండా చేయడం కూడా నేను ఇచ్చేటటువంటి మహద్భాగ్యమే అని గుర్తించెదరుగాక. ఎందుకంటే వాడు తరించడానికి ఏవి అడ్డొస్తాయో ఏవి వాడు ప్రయత్నపూర్వకంగా లోపల పరిశీలనం చేసుకుని పోగొట్టుకోవలసి ఉంటుందో వాటిని నేనే తీసేస్తాను. కాబట్టి సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిలయోనుల యందు పుట్టుచు పిదప. వాడలా పుట్టి చచ్చి సంసార చక్రంలో తిరిగి తుట్టతుదన విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఇక నాకిదుంది అని చెప్పుకుని అహంకరించడానికి ఏమీ లేనంత దీనమైన స్థితిలో ఉంచి మనసుని మాత్రం నా పాదపద్మముల యందు ఉండేటట్టుగా చేస్తానటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ మనసు పెట్టడానికి వేరే స్థానం ఏమి ఉండదు. కాబట్టి అయితే ఒకటి, అలా ఉన్న వాళ్ళందరూ ఈశ్వరుని యందు మనసు పెడతారా అంటే దాని మీద తీర్పేం లేదు. ఏ బంధాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా అనేక బంధాలని తరువాత కల్పించుకునే వాళ్ళు ఉండొచ్చు. ఈశ్వరుడు ఏ బంధాన్ని ఇవ్వకపోయిన కారణం చేత పరమేశ్వరుని యందే మనసు పెట్టగలిగినటువంటి లక్షణం ఏర్పడడానికి పుట్టుకతో భక్తి వాసన కూడా ఉండాలి. పుట్టుకతో భక్తి వాసన పరమేశ్వర కృపచేత వచ్చేదే తప్ప తనంత తానుగా అలా ఏదో వచ్చేటటువంటిది కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.